రాబోయే రోజుల్లో పరామర్శలు ఎలా ఉంటాయనే దానికి సంబంధించినప్పుడు మన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంటే అవి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా పోతే వాళ్ళలో పరామర్శ ఎలా ఉంటాయి అనే దానికి వచ్చాడు. పాపం మనిషి మంచి మనిషి, ఎప్పుడు ఆన్లైన్లో ఉండేవాడు. రెండోది, అందరి పోస్టులు లైక్ కొట్టేవాడు. కరెంట్ లేకున్నా ఛార్జర్ పవర్ బ్యాంక్ పెట్టుకొని ఛార్జింగ్ తగ్గకుండా చూసుకునేవాడు. చాలా హుందాగా కామెంట్స్ రాసేవాడు. పాపం రోజు ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు. ఇంటికి ఎవరు వచ్చినా మొహమాట పడకుండా వైఫై పాస్వర్డ్ ఇచ్చేవాడు. జీవితంలో ఒకే అకౌంట్ మీద బతికిన గొప్ప మనిషి అని రాబోయే కాలంలో పరామర్శలు ఉంటాయని చెప్పేసి విమర్శలు అనండి, కామెంట్స్ అనండి, ఇవన్నీ ఉన్నాయి. సో సహజంగా మనిషి జీవించినంతకాలం తన బతుకు సమాజానికి తన చేతనైనంత సాయం చేయడమే గొప్ప మనిషి అనేది నేను నమ్ముతాను. తన కోసం తను బతికేవాడు మనిషి, కుటుంబం కోసం బతికేవాడు మంచి మనిషి, కుటుంబంతో పాటు సమాజం కోసం బతికేవాడు మహామనిషి, దేశం కోసం బతికేవాడు మహనీయుడు అనేది చెప్పబడతా ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మేము ఏప్రిల్ కాన్ఫరెన్స్ రాయడం తెలియజేస్తూ నేను గండేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యార్పణ.